హాయ్ అండి, అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఈరోజు మనం చేయబోయేది వంకాయ శనగపప్పు అండి. అది ఎలాగ నా స్టైల్లో చేస్తానండి, చూద్దాం రండి. ఇప్పుడు మనం వంకాయ శనగపప్పు వండుకుందాం అనుకున్నాం కదండి. ఆనియన్స్ 4 తీసుకున్నాను, 6 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కరివేపాకు, 100 గ్రాములు పచ్చెనగపప్పు, తగినంత కొత్తిమీర. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు రెడీ చేద్దాం, చూద్దాం రండి. ఆయిల్ పోసుకుందామండి. నేను 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకున్నామండి. కరివేపాకు వేసుకుంటున్నాము. ఆనియన్స్ వేసుకుంటున్నాము. మనం ఎలా కలుపుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాం, ఏంటంటే ఆనియన్ మగ్గడానికి అండి. మనం ఎప్పుడు పసుపును ఒక కల్లుప్పు వేసుకుంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయి తొందరగాను. టమాటాలు కూడా వేసుకున్నాము. అలాగే అన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత పెట్టి మగ్గుతూ ఉంటే ఇలా వంకాయలు కోసుకుందాం అన్నమాట. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మేము గిన్నెలోకి వాటర్ తీసుకున్నామండి. వంకాయలు నల్లపడకుండా మేము ఉప్పు వేసుకుంటున్నాం, కల్లుప్పు. వంకాయలు ఇలా కోసుకున్నాము. ఇలాగైనా కోసుకొచ్చాను, మన పొడుగ్గానే కోసుకోవచ్చు వంకాయలు. ఇలాగనే వేసుకొచ్చాను కోసి మనం. ఇలా మనం నీటిలో వేసుకోవాలండి. వంకాయ నలుపు రాదు, తెల్లగా ఉంటుంది. మనం ఇలా మూత తీసుకొని ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నామండి. నేను శనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే మనకి ఇలా నానింది అనుకోండి, మన వంకాయ కూరలో కూడా మగ్గుతుంది, బాగుంటుందండి. నేను వేసుకున్నాను కదండి, ఇలా కలుపుకుంటున్నాను. ఇంకేతండి వీటితో పరంగా శనగపప్పు కూడా వేగుతుందండి, బాగుంటుంది. ఇలాగ మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు నీటిలో వేసుకున్నాం కదండి, ఇలా కడుక్కొని మనం ఇప్పుడు కర్రీలో వేసుకుంటాం. ఇలా కలుపుకోవాలండి మొత్తం అంతా.
ఇలా చిన్న స్పూన్ తోటండి నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇంచేతంటే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మనం. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, అద్దుతుంది కూడా. స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మనం ఇలాగ అల్లం పేస్ట్ అది వేసుకోవడం వల్ల సూపర్గా ఉంటుందండి, బాగుంటుందండి, అదిరిపోతుంది. మనకి ఇది 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. ఇలా మూత తీసుకుందాం అండి. ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గితే ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. మళ్ళీ మూత తీసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మగ్గినాయి కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం. నేను స్పూన్లో వేసుకుంటున్నానండి కారం. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని అంటే రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి. ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదండి, మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను 1 గ్లాసులో వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం 1 గ్లాసులో వేసుకున్నాం కదండి, కొంచెం ఎంచైతే శనగపప్పు వేసాం కదా మనం, ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూసారా, మూత పెట్టుకుందాం. మూత తీసుకుని కలుపుకుందాం అండి. ఇప్పుడు కూర అయిపోతుంది. లేదు మనకు శనగపప్పు కూరలో వంకాయలు వేస్తే అర్జెంటు మనకని అనుకుంటాండి, కుక్కర్లో 2 విజిల్ వేసుకొని శనగపప్పు వంకాయలు వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. అయిపోయిందండి కూర. చూసారా, కూర రెడీ అయిపోయిందండి. మనం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ట్రై చేయండి, నా స్టైల్లో నేను చేశాను, మీరు కూడా చేసి చూడండి. కొత్తిమీర వేసుకున్నాం కదండి, ఇలా నింపాది కలుపుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది వంకాయ శనగపప్పు కూర. వంకాయ శనగపప్పు నా స్టైల్లో ఎలా చేసాను చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వచ్చిందని నాకు కామెంట్లో తెలియచేయండి. సత్యవతి కిచెన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.